తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృశ్య శుభవార్త. రైతు భరోసా డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అవసరం బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తే లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఎకరానికి 7,500 చొప్పున 5 నుంచి 8 ఎకరాలు 10 ఎకరాల రూపాయలు అయితే పడుతున్నాయి. ఎవరు కంగారు పడే అవసరం లేదండి, ప్రతి ఒక్కరు కూడా పడుతున్నాయి. కొంతమందికి 1,20,000 మందికి అయితే పడలేదని కంగారు పడే అవసరం లేదని ప్రతి ఒక్కరికి కూడా పడుతున్నాయి. 1,15,000 20,000 మందికి పడట్లేదు అనేసి అనుకుంటున్నారు. కానీ పడకపోవడానికి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎంపీ సరిగ్గా ఈ కేవైసీ ఆధార్ కార్డు ఉన్న పేరు, మీ బ్యాంక్ అకౌంట్ ఉన్న పేరు సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. రాళ్ళు రప్పలు లేకుండా భూమిని సాగు చేయండి. అలాగైతే మీకు ఖచ్చితంగా అయితే పడతాయి. తొలి విడతలో పడకపోయినా రెండో విడతలో ఖచ్చితంగా అయితే పడతాయి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మొదటి విడతలో 1,00,000, రెండో విడతలో 1,50,000, మూడో విడత వరకు కూడా 4 విడతలు ఇలా వేస్తారండి. కంగారు పడే అవసరం లేదు. కుటుంబంలో ఎంతమంది ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మళ్ళీ 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంపీసీలకు ఈకేవైసీ చేసుకొని ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ రుణ ఖాతాలో ఉన్న పేరు సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి. మీకు ఖచ్చితంగా అయితే చేంజ్ చేసుకోండి కరెక్ట్గా. అలాగైతే డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కొంతమందికి ఫ్యామిలీలో రేషన్ కార్డు కూడా ఉండాలండి. ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి, అలాగే ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఏ బ్యాంకులు తీసుకున్నారు, ఒక బ్యాంకులో ఎన్ని బ్యాంకులు, అలా చూసి మీకు 1,00,000 వరకు ఉంటే 1,50,000 ఉంటే 1,50,000, అలాగే 1,50,000 పైన ఉన్న వాళ్ళు కూడా కంగారు పడే అవసరం లేదు. ఇప్పుడు రాకపోయినా తర్వాత లిస్టులో మూడో విడత లిస్టులో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆందోళన పడద్దు అనేసి ఏవో కార్యం వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులు, మన వ్యవసాయ అధికారులు, మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.